హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్లిలో తల్లి సహా ఇద్దరు కుమార్తెల మృతి విషాదం నింపింది. అభంశుభం తెలియని చిన్నారులు మృతివాద పట్టం గ్రామస్తులను కలిచివేసింది. వరుసగా ఆడపిల్లలే కంటోందన్న కారణంతో భర్త, అత్త ఇద్దరూ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కానీ అలా తామెందుకు చేస్తామని అజారుద్దీన్ కుటుంబీకులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. అనుమానాస్పద స్థితిలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెల్లులో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫర్హత్ దంపతులకు ఆయేషా, ఉమేరా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. వీరికి గ్రామ శివార్లోని ఓ వెంచర్లో ఈత కొలను ఉంది. దానిని అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత రాత్రి ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఫర్హత్ ఈత కొలనులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆడపిల్లలనే కంటోందని భర్త వేధించేవాడని 2 సార్లు అబార్షన్ చేయించారని, ఇప్పుడు మళ్లీ గర్భవతి కావడంతో భర్త అజారుద్దీనే భార్యను, పిల్లలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఫర్హత్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని పోయిండు. తల్లికి చెప్పినాక తల్లి ఫోన్ చేసింది, వద్దు నీకు మళ్ళీ ఆడపిల్లలే పుడతాను, నీకు ఆడపిల్లలే ఉన్నారు, అబార్షన్ చేపిస్తాం తీపిస్తాం అని అంటాడు. మొగడు సుత వద్దంటాడు, వద్దంటాడు, వీళ్ళందరూ వద్దని అంటే ఇక అక్కడి నుంచి నేను ఫోన్ల మీద టార్చర్లు వద్దు నీకు, నేను ఇంటికి వచ్చినాక నేను సంజాయించుకుంటా అని పోయింది. ఇక పోయినాక ఇక వాళ్ళు టార్చర్ ఏం పెట్టిందో తీసుకుపోయి ఎక్కడ చంపిల్లో ఇక నాకు తెలియదు. ఆ ముచ్చట ఇక నా బిడ్డకైతే నేను మంచిగానే పంపించిన ఇక్కడి నుంచి. అక్కడ పోయినాక మరి ఏం కూడా పెట్టుకుంటాడో ఏం చేసిండో తీసుకుపోయి ఏం చేసిండో నాకు తెలియదు. ఆ ముచ్చట అందరు పోయినాక ఊరంతా పోయింది. ఇదిలా ఉండగా అజారుద్దీన్ సోదరుడు మాత్రం అన్నా వదినలిద్దరూ కలివిడిగా ఉండేవారని చెబుతున్నారు. అనుకోని ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరిస్తున్నారని అంటున్నాడు. నిన్న 8 గంటల సమయంలో మా అన్నయ్య నేను ఇద్దరం ఇంటికి వచ్చినాం. స్విమ్మింగ్ పూల్ ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మా వాడు ఏం చేసిండంటే ఫ్యామిలీని పట్టుకొని పోతా అన్నాడు. సరే అటు పోయినావు కానీ ఒక 5 నిమిషాలు అటు ఇటు కదలకుండా పిల్లల్ని చూసుకుంటూ ఉండు అని చెప్పి నేను మా అత్తగారింటికి వెళ్ళిన. అక్కడికి పోయిన తర్వాత ఇక నేను వేరే దగ్గరికి పోయి నాకు చిన్న పని ఉంటే బయటికి వెళ్ళినా ఇక మా వాడు ఆడికి వస్తా అన్నాడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. అది అని నేను ట్రై చేసి నేను చాలా సార్లు చేసిన, మా వదినకి ఫోన్ చేసిన, మా అన్నకు ఫోన్ చేసిన, ఎత్తుతలేడు. అది అని చూసి మళ్ళీ 5-10 నిమిషాల తర్వాత మా అన్న మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏడ్చుకుంటే ఇట్లా చిన్న పిల్లలు అందరూ వదిన అందరూ నీళ్ళలో పడ్డారు అది అని అనేసరికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయకుండా అడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే నేను సిపిఆర్ చేసినాం, అంతా చేసినాం, అయిపోయింది. ఇట్లా ఏం జరిగిందని అంటే ఇట్లా బాత్రూమ్ వాష్రూమ్ ఇట్లా పోయినా పోయి వచ్చే లోపే ఇట్లా జరిగిపోయిందని అన్నాడు. వెంబటే మేము మా సమయస్ఫూర్తితో మేము వెళ్ళిపోయి హాస్పిటల్ తీసుకుపోయినా. అంబులెన్స్ కు ఫోన్ చేసినాం, అంబులెన్స్ అందుబాటులో లేకున్నా కూడా మేము కార్లో తీసుకువెళ్ళాం. చంపుకుంటాడన్న మా బిడ్డ సొంత బిడ్డలని చంపుకుంటాడు అన్న ఎవరైనా. వాడు లేడన్న అక్కడ 5 నిమిషాలు అక్కడ పోయి వచ్చేసరికి ప్రాణం ఇట్లా జరిగిపోయింది అంతే తప్ప వాడి తప్పేం లేదు. అక్కడ జరిగిపోయింది అంతే. అది అట్లా జరగాల్సి ఉండే భగవంతుడు రాసిండు, వాళ్ళ రాత అట్లా జరిగిపోయింది అంతే తప్ప వాని తప్పేం లేదు. 10 సంవత్సరాల కాంచాలు మంచిగా ఉన్నారు. మా పాత ఇల్లు కాంచాలు వచ్చి కొత్త ఇల్లు నా పెళ్ళైనాక కూడా నా భార్యతో నేను ఎట్లుంటానో మా అన్న కూడా అట్టే 10 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత పిల్లలతో సంతోషంగా ఉన్నాడు అన్న. ఎలాంటి టార్చర్ చేయలే. అవసరం ఉంటే మేము చెప్తాం, తప్పేం చేసినాం అన్న, తప్పు అయితే చెప్తాం. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాలను ఎంజీఎంలోని మార్చురికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. మండలం మన పున్నెల్లు గ్రామంలో ఒక ఉమెన్ 26 సంవత్సరాలు ప్లస్ 2 పిల్లలతో నీటిలో మునిగి చనిపోయిందని చెప్పేసి విషయం తెలిసేసి దాని మీద మనము ఇక్కడికి వచ్చి విచారించడం అనేది. వాళ్ళ తండ్రి చెప్పిన వివరాల ప్రకారం ఫర్హత్ అనే ఆమె పేరు 12 సంవత్సరాల క్రితము పున్నెల్లు గ్రామస్తులతో లవ్ మ్యారేజ్ చేసిందని చెప్పేసి తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు ఉమేరా అండ్ ఆయేషా అని చెప్పేసి 7 ఇయర్స్ ఇప్పుడు 5 ఇయర్స్ ప్రస్తుతం ఉంటారు. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆమె 2 సార్లు ప్రెగ్నెన్సీ అయితే కూడా మళ్ళీ ఆడపిల్లలు పుడతారని చెప్పేసి ప్రెగ్నెన్సీ తీసినట్టు తెలిసింది. ఆ తర్వాత కూడా మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ఈ ప్రెగ్నెంట్ కూడా అతనికి భర్తకి ఇష్టం లేదని చెప్పేసి ఆ విషయంలో అమ్మాయికి ఆ ప్రెగ్నెన్సీ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా కూడా నేను ఉంచుకుంటాను. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య కొంచెం డిస్ప్యూట్
నడుస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర సాయంత్రం వెళ్ళేసేస్తే ఆ ముగ్గురు కూడా స్విమ్మింగ్ పూల్లో పూరికి చనిపోవడం జరిగింది. దీనిపైన అలీ అతని భర్తనే చంపి ఉండవచ్చు అనేటువంటి పిటిషన్ పైన మనకు దర్యాప్తు చేయడం జరిగింది. దీనిపైన విచారించి తదుపరి వివరాలు విచారణ తెలుసుకోవడం జరుగుతుంది. కుటుంబంలోని ముగ్గురు ఒకేసారి మృత్యువాత పట్టడంతో కుటుంబ సభ్యులు బంధువుల రోదనలు ఆకాశానంటాయి.